చిన్నప్పుడు గాంధీ గారి సిద్ధాంతాలు వీటి గురించి చర్చ వచ్చినప్పుడు నాబోటోళ్ళకి కొంచెం ఇది అనిపించేదనమాట. ఏంది 2 చెంపలు తన్నులు తినడం ఏంటి, ఒక చెంప మీద కొట్టాలి అని ఆలోచన వచ్చేలోపే 2 చెంపలు పగలగొట్టాలి అన్నటువంటి ఫీలింగ్ ఉండేది. అప్పుడు కాస్త కమ్యూనిస్ట్ రక్తం లాగా ఉంటుంది కదా, యవ్వనంలో ఉన్న ప్రతి ఒక్కడు కమ్యూనిస్టే అనమాట. రెబలిజం మెంటాలిటీ ఉంటుంది, ఆ రూట్లో ఆలోచించేవాళ్ళు. అయితే ఇజ్రాయెల్ని చూస్తే ఆ లక్షణం పర్ఫెక్ట్గా ఉంటుంది. మనల్ని కొట్టేదాకా ఆగడం కాదు, కొట్టాలన్న ఆలోచన వస్తేనే కొట్టొస్తుంది అనమాట. హెజ్బుల్లా ద్వారా ఇరాన్ డైరెక్ట్గా గెలవలేక హెజ్బుల్లాని లీడ్ రోల్లో పెట్టి ఇరాన్ నుంచి కొంతమంది బ్యాచ్ని, అట్లాగే ఈ పాలస్తీనా నుంచి కొంతమంది బ్యాచ్ని, సిరియా నుంచి కొంతమంది బ్యాచ్ని, యెమెన్ నుంచి కొంతమంది బ్యాచ్ని, వీళ్ళందరినీ లెబనాన్కి పంపించింది. వాళ్ళలో వీళ్ళ సైనికులు కూడా ఉంటారు. వాళ్ళు ఇప్పుడు హెజ్బుల్లా పేరుతో అటాక్ రెడీ అయ్యారు, గ్రౌండ్ అటాక్ రెడీ అయ్యారు. అది తెలియగానే ఇజ్రాయెల్ వెళ్ళి